హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో వచ్చేసి మ్యాప్ ఇంటర్ఫేస్కి సంబంధించిన ఇంట్రడక్షన్ గురించి తెలుసుకున్నాము. అండ్ దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ ఏమేమి ఉన్నాయనే దాని గురించి కూడా తెలుసుకున్నాం కదా. సో దాంట్లో మనకు ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ వచ్చేసి హ్యాష్ మ్యాప్. సో హ్యాష్ మ్యాప్ క్లాస్ని యూజ్ చేసి మనము ఏ విధంగా ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకుంటాము, దానికి సంబంధించిన అవుట్పుట్ని ఎలా ప్రింట్ చేస్తాము అనేసి మనం డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. సో ఈరోజు క్లాస్లో వచ్చేసి సెకండ్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ గురించి తెలుసుకోబోతున్నాము. అదేంటంటే లింక్డ్ హ్యాష్ మ్యాప్. ఓకేనా? సో ఈ లింక్డ్ హ్యాష్ మ్యాప్ అంటే ఏంటి, లింక్డ్ హ్యాష్ మ్యాప్కి ప్లస్ హ్యాష్ మ్యాప్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, దాని ద్వారా మనం వాల్యూస్ని ఎలా స్టోర్ చేసుకుంటాం అనే దాని గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనం లాస్ట్ క్లాస్లో ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ఎగ్జాంపుల్ ఉంది. సో ఇక్కడ నేను యాజ్ ఇట్ ఈస్గా అదే ఎగ్జాంపుల్ యూజ్ చేసి జస్ట్ లింక్డ్ హ్యాష్ మ్యాప్కి ప్లస్ హ్యాష్ మ్యాప్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది చూపిస్తాను. ఓకేనా? సో చూడండి, ఇక్కడ మనం ఏం చేసాము, హ్యాష్ మ్యాప్ని యూజ్ చేసి ఆబ్జెక్ట్స్ స్టోర్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ మనం వచ్చేసి ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకున్న టైంలో మనం ఏ ఆర్డర్ వైజ్గా అయితే ఇచ్చామో ఎగ్జాక్ట్గా అదే ఆర్డర్ అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వద్దు. ఓకేనా? అంటే మనకేంటి, ఇన్సర్షన్ ఆర్డర్ అనేది ఫాలో అవ్వదు. ఇన్సర్షన్ ఆర్డర్ ప్రకారం కాకుండా డిఫాల్ట్గా ర్యాండమ్గా ఏదో ఒక ఆర్డర్ వైజ్గా మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఎక్కడ? హ్యాష్ మ్యాప్లో. ఓకేనా? సో ఇది ఒక్కటే మనకు మెయిన్ డిఫరెన్స్ ఫ్రెండ్స్. సెకండ్ ఏంటి, మనకు లింక్డ్ హ్యాష్ మ్యాప్ అని చెప్పాను కదా. సో లింక్డ్ హ్యాష్ మ్యాప్ అనేది కూడా హ్యాష్ మ్యాప్కి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ క్లాస్. సో దీంట్లో కూడా మనకు కీస్ అనేటివి డూప్లికేట్గా ఉండవు, వాల్యూస్ అనేటివి డూప్లికేట్గా ఉంటాయి. అండ్ ఇది కూడా మనకు నాన్ సింక్రొనైజ్డ్ అండ్ మనకు మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని చూసినట్టయితే హ్యాష్ మ్యాప్లో వచ్చేసరికి మనకు ఇన్సర్షన్ ఆర్డర్ అనేది ఫాలో అవ్వదు. బట్ లింక్డ్ హ్యాష్ మ్యాప్కి వచ్చేసరికి మనకు ఇన్సర్షన్ ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది. సో ఇది ఒక్కటే మెయిన్ డిఫరెన్స్. ఓకేనా? సో హ్యాష్ మ్యాప్ ఇన్సర్షన్ ఆర్డర్ ఫాలో అవ్వదు, లింక్డ్ హ్యాష్ మ్యాప్ ఇన్సర్షన్ ఆర్డర్ ఫాలో అవుతుంది. ఓకే, సో చూడండి, సింపుల్గా జస్ట్ నేమ్ మాత్రమే చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ హ్యాష్ మ్యాప్ ఉంది కదా, సో హ్యాష్ మ్యాప్ అని తీసేసిన లింక్డ్ హ్యాష్ మ్యాప్ అని ఇచ్చేస్తున్నాను. సో లింక్డ్ హ్యాష్ మ్యాప్ ఇక్కడ సింపుల్గా ఎల్హెచ్ఎం అని ఇస్తున్నాను. ఎల్హెచ్ఎం ఈజ్ ఈక్వల్స్ టు న్యూ లింక్డ్ హ్యాష్ మ్యాప్. సో LHM డాట్ పుట్ మెథడ్. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాము, కీ వాల్యూ పేర్స్ని స్టోర్ చేసుకుంటున్నాం కదా. సో ఇక్కడ కూడా మనం కీ వాల్యూ పేరుని స్టోర్ చేసుకున్నాం కాబట్టి యాజ్ ఈజ్గా మనం పుట్ మెథడ్ని యూజ్ చేయాలి. ఓకేనా? సో యాడ్ మెథడ్ అనేది మనకి ఇక్కడ వర్క్ అవ్వదు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సేమ్ యాజ్ ఈజ్గా మనము కీ సెట్ని యూజ్ చేస్తున్నాం. సో కీ సెట్ని యూజ్ చేసి మనకు కావాల్సిన కీస్ అన్నింటిని మనం తీసుకొని దాన్ని ఒక సెట్లో స్టోర్ చేసుకున్నాం. ఆ సెట్ని బేస్ చేసుకొని మనం దానికి సంబంధించిన వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇదంతా మనకు లాస్ట్ క్లాస్లో తెలుసు కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను, ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వట్లేదు. సో మనం ఇక్కడ చేంజ్ చేసింది ఏంటి, సింపుల్గా ఓన్లీ సింగిల్ లైన్ మాత్రమే. ఏంటి, మనం లాస్ట్ క్లాస్లో వచ్చేసి హ్యాష్ మ్యాప్ని క్రియేట్ చేసాం. బట్ ఇక్కడ మనం వచ్చేసరికి లింక్డ్ హ్యాష్ మ్యాప్ని క్రియేట్ చేస్తున్నాం. హ్యాష్ మ్యాప్ని క్రియేట్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ అనేది ర్యాండమ్గా వస్తుంది. బట్ లింక్డ్ హ్యాష్ మ్యాప్ని క్రియేట్ చేసినప్పుడు మనకు ఆర్డర్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. అంటే మనం ఏ విధంగా అయితే వాల్యూస్ని చెల్లిస్తామో అదే విధంగా మనకు వాల్యూస్ అనేవి వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి, ఇప్పుడు ఒకసారి నేను రన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో రన్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ మనం అవుట్పుట్ కనుక చూసుకున్నట్టయితే మనం ఏ విధంగా అయితే వాల్యూస్ని ఇన్సర్ట్ చేసామో, ఓకే, సో అదే విధంగా మనకు వాల్యూస్ అనేటివి అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ మనం ఏం చేసాము, ఇక్కడ నేమ్ అభిషేక్ అనేది స్టోర్ చేసుకున్నాం కదా. సో చూడండి, ఇక్కడ కూడా నేమ్ అభిషేక్ అనేది వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఏం చేసాం, మనము DOB 20 జనవరి అంటే డేట్ ఆఫ్ బర్త్ 20 జనవరి స్టోర్ చేసుకున్నాం. సో ఇక్కడ కూడా మనకు డేట్ ఆఫ్ బర్త్ 20 జనవరి అని వచ్చింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే నిక్ నేమ్ వచ్చేసి అభిషేక్ అని వచ్చింది. సో ఇక్కడ కూడా నిక్ నేమ్ వచ్చేసరికి అభిషేక్ అని వచ్చేసింది. ఓకేనా? సో ఇది ఒక్కటి మాత్రమే మనకు హ్యాష్ మ్యాప్కి ప్లస్ లింక్డ్ హ్యాష్ మ్యాప్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి లింక్డ్ హ్యాష్ మ్యాప్ అనేది ఏంటి, మ్యాప్ ఇంటర్ఫేస్కి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ క్లాస్. సో దీంట్లో కూడా మనకు కీస్ అనేటివి డూప్లికేట్గా ఉండవు. అండ్ మనకు ఇది కూడా మనకు నాన్ సింక్రొనైజ్డ్. సో మనకు మల్టిపుల్ థ్రెడ్స్ అనేటివి ఎట్ ఏ టైం యాక్సెస్ చేసుకోగలవు. అండ్ ఇక్కడ మనకు ఏంటంటే మెయిన్గా ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది. ఓకేనా? సో ఇది కంప్లీట్గా లింక్డ్ హ్యాష్ మ్యాప్ గురించి. అండ్ నెక్స్ట్ అండ్ థర్డ్ క్లాస్ చూసుకున్నట్టయితే కనుక మనకు వచ్చేసి ఏంటి ఫ్రెండ్స్, ట్రీ మ్యాప్. ఓకేనా? సో ఇప్పుడు మనకు థర్డ్ క్లాస్ని తెలుసుకుంటాం, థర్డ్ ఇంప్లిమెంటేషన్ క్లాస్. ఆ థర్డ్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఏంటి అంటే ట్రీ మ్యాప్. ఓకేనా? సో మనకు ఈ హ్యాష్ మ్యాప్ ఏదైతే ఉందో, లింక్డ్ హ్యాష్ మ్యాప్ ఏదైతే ఉందో, ఎగ్జాక్ట్గా మనకు ఈ ట్రీ మ్యాప్ అనేది కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. బట్ స్మాల్ చేంజ్. ఓకేనా? ఆ స్మాల్ చేంజ్ ఏంటి అని చూసినట్టయితే, సో చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్, మనం ఇక్కడ వచ్చేసి వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాం కదా. సో వాల్యూస్ని స్టోర్ చేసుకున్నప్పుడు హ్యాష్ మ్యాప్లో అయితే ర్యాండమ్గా ప్రింట్ అయ్యాయి, లింక్డ్ హ్యాష్ మ్యాప్లో అయితే ఆర్డర్ వైజ్గా ప్రింట్ అయ్యాయి.
బట్ ఇక్కడ మనకు ట్రీ మ్యాప్లో వచ్చేసరికి ఓకేనా. సో ట్రీ మ్యాప్లోకి వచ్చేసరికి మనకు సార్టెడ్ ఆర్డర్ వైజ్గా ప్రింట్ అవుతాయి, అంటే సార్టెడ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్గా సార్ట్ అయిపోయి దాన్ని బేస్ చేసుకుని మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరుగుతుంది అనమాట, ఓకేనా. సో అది ఎలా వస్తుంది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇక్కడ కూడా నేను యాజ్ డీస్గా సేమ్ కోడ్ ఉంచేస్తున్నాను, జస్ట్ సింపుల్గా కోడ్ చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ లింక్డ్ హ్యాష్ మ్యాప్ ఉంది కదా, సో లింక్డ్ హ్యాష్ మ్యాప్ తీసేసి ట్రీ మ్యాప్ అని ఇస్తున్నాను. ట్రీ మ్యాప్ LHM = న్యూ ట్రీ మ్యాప్, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఏం చేంజ్ చేయలేదండి, సింపుల్గా ట్రీ మ్యాప్ అని మాత్రమే చేంజ్ చేశాను. మనం ఫస్ట్ హ్యాష్ మ్యాప్ని క్రియేట్ చేసాం, తర్వాత లింక్డ్ హ్యాష్ మ్యాప్ని క్రియేట్ చేసాం, ఇప్పుడు ట్రీ మ్యాప్ని క్రియేట్ చేస్తాం అంతే. సో ట్రీ మ్యాప్ని క్రియేట్ చేశాను, సేమ్ 3 వాల్యూస్ని యాడ్ చేశాను, ఆ 3 వాల్యూస్ తర్వాత కీ సెట్ని యూజ్ చేసి దాన్ని ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూపిస్తాను, అప్పుడు మీకే అర్థమవుతుంది మెయిన్ డిఫరెన్స్ ఏంటి అనేది, ఓకేనా. సో చూడండి, నేను వచ్చేసి రన్ పైన క్లిక్ చేశాను, మనకి ఇక్కడ అవుట్పుట్ కూడా ప్రింట్ అయింది. సో ఇక్కడ మనకు అవుట్పుట్ చూసుకున్నట్టయితే కనుక నేను ఏం చెప్పాను, మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్గా అయ్యి సార్ట్ అయ్యి దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది కదా. మరి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని ఫాలో అయ్యి సార్ట్ అయ్యే టైంలో కీస్ని బేస్ చేసుకొని సార్ట్ అవుతుందా లేదా వాల్యూస్ని బేస్ చేసుకొని సార్ట్ అవుతుందా అంటే కీస్ని బేస్ చేసుకొని, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమున్నాయి, నేమ్ అనేది ఒక కీ, DOB అనేది ఒక కీ, నిక్ నేమ్ అనేది ఒక కీ కదా. సో ఈ కీస్ ఏవైతే ఉన్నాయో ఆ కీస్ని బేస్ చేసుకొని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్గా మనకు సార్టింగ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏంటి N కదా, N, దీంట్లో చూసుకున్నట్టయితే D, దీంట్లో చూసుకున్నట్టయితే N. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్గా మనకి ఏమొస్తుంది, DOB అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకు ఫస్ట్ అవుట్పుట్లో ప్రింట్ అయింది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే N అండ్ N, సో రెండు N అని ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిలో సెకండ్ లెటర్ చూసుకుంటుంది. సెకండ్ లెటర్ వచ్చేసరికి ఏంటి, A అండ్ I కదా. సో A అండ్ I కాబట్టి దాంట్లో A ఫస్ట్ వస్తుంది. సో నేమ్ అభిషేక్ అనేది మనకు సెకండ్ ప్రింట్ అయింది, అండ్ దాని తర్వాత వచ్చేసరికి మనకు నిక్ నేమ్ అభిషేక్ అనేది ప్రింట్ అయిపోయింది, ఓకేనా. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనకి ఏంటంటే సార్టెడ్ అయ్యి మనకు ఆర్డర్ వైజ్గా ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇంకొక వాల్యూ యాడ్ చేసి చూపిస్తాను మీకు ఈజీగా అర్థం కావడానికి. సో LHM.put మెథడ్ ఆఫ్, ఇక్కడ మనం ఏం చేయాలి, 2 పారామీటర్స్ని పాస్ చేయాలి కదా. సో ఆ 2 పారామీటర్స్ని పాస్ చేసి నేనేం చేస్తానంటే ఇప్పుడు మనకు DOBకి ప్లస్ నేమ్కి మధ్యలో వేరే ఏదైనా వాల్యూ వచ్చేలాగా నేను ఒక వాల్యూని యాడ్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సింపుల్గా ఏం చేయాలి, హాబీ అని ఇచ్చేస్తాను, ఓకేనా. సో సింపుల్గా హాబీ అని ఇచ్చేసాను, టీచింగ్ అని ఇస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. సో సింపుల్గా ఏదో ఒక వాల్యూ ఇచ్చేస్తున్నాను మీకు మధ్య అర్థం కావడానికి అంతే, ఓకేనా. సో చూడండి, సింపుల్గా హాబీ టీచింగ్ అని ఇచ్చేసాను. ఇప్పుడు వచ్చేసి రన్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు మనం అవుట్పుట్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఏం ప్రింట్ అయింది, సో చూడండి DOB అనేది ప్రింట్ అయింది. ఎందుకు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో D అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి అది ప్రింట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి హాబీ అనేది ప్రింట్ అయింది. ఎందుకు, మనకు D తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్ చూసుకున్నట్టయితే H వస్తుంది. దాని తర్వాత మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూసుకున్నట్టయితే మనకు N అనేది వస్తుంది, ఓకేనా. సో ఈ విధంగా మనకి ఏంటంటే కీస్ ఏవైతే ఉంటాయో ఆ కీస్ని బేస్ చేసుకొని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సార్ట్ అయ్యి దానికి సంబంధించిన అవుట్పుట్ని మనకు ప్రింట్ చేస్తుంది, ఎక్కడ, ట్రీ మ్యాప్లో, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా హ్యాష్ మ్యాప్కి, లింక్డ్ హ్యాష్ మ్యాప్కి ప్లస్ ట్రీ మ్యాప్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్, ఓకేనా. సో ట్రీ మ్యాప్ అనేది కూడా నాట్ సింక్రొనైజ్డ్, సో మల్టిపుల్ థ్రెడ్స్ అనేటివి యాక్సెస్ చేసుకోగలవు. దీంట్లో కూడా మనకు కీస్ అనేటివి డూప్లికేట్ ఉండకూడదు, వాల్యూస్ అనేవి డూప్లికేట్ ఉండొచ్చు, ఓకేనా. సో మరి ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయాను లాస్ట్ క్లాస్లో. సో ఇప్పుడు మనకి ఏంటి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 3 క్లాసెస్ ఉన్నాయి కదా. సో మరి 3 క్లాసెస్ వచ్చేసి వాటి యొక్క ఇనిషియల్ కెపాసిటీ ఏంటి అనేది నేను చెప్పడం మర్చిపోయాను. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి, మనకు హ్యాష్ మ్యాప్ కదా. సో హ్యాష్ మ్యాప్ యొక్క ఇనిషియల్ కెపాసిటీ ఏంటి అంటే 16. సో 16 వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి లింక్డ్ హ్యాష్ మ్యాప్ కదా. సో లింక్డ్ హ్యాష్ మ్యాప్లో చూసుకున్నట్టయితే కూడా మనకు ఇనిషియల్ కెపాసిటీ వచ్చేసి మనకు 16. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ట్రీ మ్యాప్. సో ట్రీ మ్యాప్లో ఇనిషియల్ కెపాసిటీ అనేది ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ చూసుకున్నట్టయితే మనకి ఏంటి, నెక్స్ట్ వచ్చేసి హ్యాష్ టేబుల్ కదా. సో హ్యాష్ టేబుల్ చూసుకున్నట్టయితే కనుక దీని యొక్క ఇనిషియల్ కెపాసిటీ వచ్చేసి 11, ఓకేనా. సో ఇవి వచ్చేసి మనకు ఇనిషియల్ కెపాసిటీస్, ఇవి కూడా మీరు గుర్తుంచుకోండి. సో ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగే ఛాన్స్ ఉన్నది కాబట్టి అందుకే చెప్తున్నాను, ఓకేనా. సో హ్యాష్ మ్యాప్ వచ్చేసరికి 16, లింక్డ్ హ్యాష్ మ్యాప్ వచ్చేసరికి 16, ట్రీ మ్యాప్కి ఉండదు, హ్యాష్ టేబుల్కి వచ్చేసరికి 11, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి ఇవి ఎలాంటి డేటా స్ట్రక్చర్ని ఫాలో అయ్యి వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాయి అని చూసినట్టయితే హ్యాష్ మ్యాప్ వచ్చేసరికి ఏం ఫాలో అవుతుంది, మనకు హ్యాష్ టేబుల్ని ఫాలో అవుతుంది, హ్యాష్ టేబుల్, ఓకే. మరి లింక్డ్ హ్యాష్ మ్యాప్ వచ్చేసరికి ఏం ఫాలో అవుతుంది, హ్యాష్ టేబుల్ ప్లస్ డబుల్ లింక్డ్ లిస్ట్, ఓకేనా. సో మనకు లాస్ట్ క్లాస్లో ఏవైతే చూసామో అంతకుముందులో అవే ఇక్కడ కూడా మనకు ఫాలో అవుతున్నాయి, డబుల్ లింక్డ్ లిస్ట్, ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ట్రీ మ్యాప్ ఉంది కదా. సో ట్రీ మ్యాప్ ఏం ఫాలో అవుతుందంటే రెడ్ బ్లాక్ ట్రీని ఫాలో అవుతుంది, రెడ్ బ్లాక్
బ్లాక్ ట్రీ. అండ్ నెక్స్ట్ హ్యాష్ టేబుల్ చూసుకున్నట్టయితే కనుక మనకు వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా హ్యాష్ టేబుల్ని ఫాలో అవుతుంది, హ్యాష్ టేబుల్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇవి మనకు వచ్చేసి మీరు గుర్తుంచుకోవాల్సినవి. మనకి ఇక్కడ ఏం లేదండి, హ్యాష్ మ్యాప్ అంటే హ్యాష్ టేబుల్, లింక్డ్ అని ఉంది కదా, లింక్డ్ అని ఉన్నప్పుడు మాత్రం మనకు ఒకటి డబుల్ లింక్డ్ లిస్ట్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. లింక్డ్ హ్యాష్ మ్యాప్ కాబట్టి హ్యాష్ టేబుల్ ఉంది ప్లస్ డబుల్ లింక్డ్ లిస్ట్ ఉంది. సో ట్రీ మ్యాప్కి వచ్చేసి రెడ్ బ్లాక్ ట్రీ, హ్యాష్ టేబుల్కి వచ్చేసరికి హ్యాష్ టేబుల్. సో ఈ డేటా స్ట్రక్చర్ని ఫాలో అయ్యి మనకు ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంప్లిమెంటేషన్ క్లాస్, ఆ ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఏంటి అంటే హ్యాష్ టేబుల్. ఓకేనా? సో ఈ హ్యాష్ టేబుల్కి మరి ఇప్పుడు మనం ఏం చూసాము, హ్యాష్ మ్యాప్ చూసాము, లింక్డ్ హ్యాష్ మ్యాప్ చూసాము, ట్రీ మ్యాప్ చూసాము. వాటి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి? మనకు ఇన్సర్షన్ ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది, ఫాలో అవ్వదు, సార్టింగ్ ద్వారా మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇది కదా మనకు మెయిన్ డిఫరెన్స్. మరి అలాంటప్పుడు ఈ హ్యాష్ టేబుల్ ఏదైతే ఉందో హ్యాష్ టేబుల్కి మరి వీటికి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని చూస్తున్నట్టయితే, ఓకేనా, సో దీంట్లో ఏంటంటే మనకి ఇప్పుడు హ్యాష్ మ్యాప్ కానీ, లింక్డ్ హ్యాష్ మ్యాప్ కానీ, ట్రీ మ్యాప్ కానీ అవన్నీ నాన్ సింక్రోనైజ్డ్. ఓకేనా? సో అవన్నీ నాన్ సింక్రోనైజ్డ్ అంటే మల్టిపుల్ థ్రెడ్స్ వచ్చేసి ఎట్ ఏ టైం వాటికి సంబంధించిన ఆబ్జెక్ట్స్ని యాక్సెస్ చేసుకోగలవు. ఓకే? బట్ ఇక్కడ ఈ హ్యాష్ టేబుల్ ఏదైతే ఉంటుందో ఆ హ్యాష్ టేబుల్ అనేది సింక్రొనైజ్డ్. ఓకే? అంటే ఓన్లీ సింగిల్ థ్రెడ్ మాత్రమే ఎట్ ఏ టైం ఒక ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేసుకోగలదు. ఇది మెయిన్ డిఫరెన్స్ దేనికి, హ్యాష్ టేబుల్కి ప్లస్ మిగతా వాటికి. ఓకేనా? సో హ్యాష్ టేబుల్ని ఎలా క్రియేట్ చేస్తాం అనేది ఇక్కడ నేను చూపిస్తాను. సో ఇక్కడ నేను జస్ట్ సింపుల్గా నేమ్ చేంజ్ చేస్తున్నాను, హ్యాష్ టేబుల్, LHM = న్యూ హ్యాష్ టేబుల్. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను ఓన్లీ నేమ్ మాత్రం చేంజ్ చేశాను, ఇక్కడ ఏం చేంజ్ చేయలేదు, జస్ట్ సింపుల్గా అవుట్పుట్ ప్రింట్ చేసేస్తాను. సో అవుట్పుట్ ప్రింట్ చేసేసాను, మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ కూడా మనకు వచ్చేసి ర్యాండమ్ ఆర్డర్ వైజ్గానే ప్రింట్ అయ్యాయి, నేము, హాబీ, డిఓడి అనేసి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక మనకేంటి ఓన్లీ సింక్రొనైజ్డ్ అనేది మాత్రమే ఉంటుంది. ఓకేనా? సో దీంట్లో కూడా మనకు అవుట్పుట్ అనేది ర్యాండమ్ వైజ్గా ప్రింట్ అవుతుంది. సో ఎలా అయినా ప్రింట్ అవ్వచ్చు. బట్ ఇక్కడ మనకి ఏంటి మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఇది ఒక్కటి సింక్రొనైజ్డ్ అనమాట. సో సింక్రొనైజ్డ్ ఏంటండి, ఓన్లీ సింగిల్ థ్రెడ్ మాత్రమే ఎట్ ఏ టైం ఆబ్జెక్ట్స్ని యాక్సెస్ చేసుకోగలదు. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా మ్యాప్ ఇంటర్ఫేస్ గురించి. సో మ్యాప్ ఇంటర్ఫేస్లో వచ్చేసరికి మనకు టోటల్గా 4 క్లాసెస్ ఉన్నాయి, హ్యాష్ మ్యాప్, లింక్డ్ హ్యాష్ మ్యాప్, ట్రీ మ్యాప్, హ్యాష్ టేబుల్. సో హ్యాష్ మ్యాప్, లింక్డ్ హ్యాష్ మ్యాప్, ఇంకొకటి ఏంటి ఫ్రెండ్స్, ట్రీ మ్యాప్. ఈ 3 వచ్చేసరికి నాన్ సింక్రొనైజ్డ్, ఈ హ్యాష్ టేబుల్ వచ్చేసరికి సింక్రొనైజ్డ్. ఓకే? సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా హ్యాష్ ఇంటర్ఫేస్ గురించి. సో ఇప్పటితో పాటు మనకు మ్యాప్ ఇంటర్ఫేస్ కూడా మనకు కంప్లీట్ అయిపోయింది. ఓకే? సో ఇప్పుడు మన నెక్స్ట్ నేను కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్ ఉన్నాయి, ఆ మెథడ్స్ చెప్పేసి ఈ వీడియోని క్లోజ్ చేసేస్తాను. ఓకేనా? సో చూడండి ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటి, మనకు ఈ కలెక్షన్స్ అనేది ఏంటి, మనకు ఫ్రేమ్ వర్క్ కదా. సో ఈ కలెక్షన్ ఫ్రేమ్ వర్క్లో మనకు ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్ ఏంటి అంటే కలెక్షన్స్ అనే క్లాస్. ఓకేనా? సో ఈ కలెక్షన్స్ అనే క్లాస్లో మనకు కొన్ని స్టాటిక్ మెథడ్స్ ఉన్నాయి. సో స్టాటిక్ మెథడ్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మనకు డైరెక్ట్గా క్లాస్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఆ క్లాస్ యొక్క నేమ్ని బేస్ చేసుకొని మనము ఆ మెథడ్స్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా క్లాస్ నేమ్ని బేస్ చేసుకొని మనము ఆ మెథడ్స్ని యూజ్ చేసుకుంటాం కదా. సో ఈ కలెక్షన్స్ అనే క్లాస్ ఏదైతే ఉంటుందో ఆ కలెక్షన్స్ అనే క్లాస్లో మనకు కొన్ని స్టాటిక్ మెథడ్స్ ఉన్నాయి. ఆ స్టాటిక్ మెథడ్స్ని యూజ్ చేసి మనము ఏమేమో టాస్క్స్ని పర్ఫామ్ చేయగలము, దాంట్లో ఉన్న డిఫరెంట్ మెథడ్స్ ఏంటి అనేది నేను ఒకసారి చూపించేసి ఈ క్లాస్ని క్లోజ్ చేసేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా వచ్చేసి ఇక్కడ జస్ట్ మనం రాసిన ప్రోగ్రామ్ని డిలీట్ చేసేస్తున్నాను. సో సింపుల్గా పబ్లిక్ స్టాటిక్ మెయిన్ మెథడ్ని క్రియేట్ చేసి పెట్టేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఒక అరే లిస్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సో మీరు దేనికైనా అప్లై చేసుకోవచ్చు. నేను సింపుల్గా వచ్చేసి అరే లిస్ట్ని క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. సో మీరు వచ్చేసి ఇప్పుడు మనం తెలుసుకున్న 3 ఇంటర్ఫేసెస్ ఉన్నాయి కదా, 3 ఇంటర్ఫేసెస్కి మీరు ఈ కలెక్షన్స్ క్లాస్ని అప్లై చేసుకోవచ్చు. ఓకే? సో అరే లిస్ట్ AL = న్యూ అరే లిస్ట్. ఓకే? సో దీంట్లోకి మనం వాల్యూస్ని యాడ్ చేయాలంటే ఏం చేస్తాము, యాడ్ మెథడ్ని యూజ్ చేస్తాం కదా. సో AL.add of, ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి 56 అని ఇచ్చేసాను. AL.add of, ఫర్ ఎగ్జాంపుల్ 23 అని ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ AL.add of 67 ఇచ్చేస్తున్నాను. AL.add of 89. సో ఈ విధంగా మనం వచ్చేసి కొన్ని వాల్యూస్ని ఇన్సర్ట్ చేసాం. ఓకేనా? సో ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటి, కలెక్షన్స్ క్లాస్ కదా, COLLECTIONS కలెక్షన్స్ క్లాస్. సో ఈ కలెక్షన్స్ క్లాస్లో మనకి ఏమున్నాయంటే స్టాటిక్ మెథడ్స్ ఉన్నాయి. ఓకే? స్టాటిక్ మెథడ్స్. సో ఈ స్టాటిక్ మెథడ్స్ ఉంటే ఏంటి, మనకు డైరెక్ట్గా
క్లాస్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ క్లాస్ నేమ్ని బేస్ చేసుకుని ఆ మెథడ్ని మనం డైరెక్ట్గా కాల్ చేయవచ్చు, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా. ఓకే, సో మరి దీంట్లో ఉన్న మెథడ్స్ ఏంటి అని చూసినట్టయితే ఫస్ట్ మెథడ్ వచ్చేసి సార్ట్ మెథడ్. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనం కొన్ని వాల్యూస్ని యాడ్ చేస్తాం కదా. సో ఈ వాల్యూస్ని యాడ్ చేసాము, దాన్ని బేస్ చేసుకొని మనం అవుట్పుట్ ప్రింట్ చేసినట్టయితే మనకు ఇన్సర్షన్ అనేది ఆర్డర్ అనేది ఫాలో అయ్యి దాని ప్రకారం మనకు అవుట్పుట్లో వాల్యూస్ అనేది ప్రింట్ అవుతాయి, లేదా ర్యాండమ్గా మనకు వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి కదా. బట్ అలా కాకుండా మనకు వచ్చేసి మనం సార్టెడ్ వైజ్గా వాల్యూస్ని ప్రింట్ చేయాలి అనుకుంటే దానికోసం మనకు ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ వచ్చేసి సార్ట్ మెథడ్. ఈ మెథడ్ అనేది మనకు కలెక్షన్స్ క్లాస్లో ఉన్న స్టాటిక్ మెథడ్. ఓకే, ఇది ఫస్ట్ మెథడ్. సో ఒకసారి నేను డైరెక్ట్గా మెథడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అవుట్పుట్ చూపిస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే system.out.println అని యూజ్ చేసి డైరెక్ట్గా అవుట్పుట్ ప్రింట్ చేసి చూపిస్తాను. AL system.out.println ఆఫ్ AL అని చేసి నేను అవుట్పుట్ ప్రింట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఏమైంది, 56, 23, 67, 89 అంటే మనము ఏ విధంగా అయితే వాల్యూస్ని ఇన్సర్ట్ చేసామో అదే విధంగా మనకు వాల్యూస్ అనేవి అవుట్పుట్లో ప్రింట్ అయ్యాయి కదా. సో ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నాను అంటే ఈ సార్ట్ మెథడ్ ఏదైతే ఉంటుందో ఆ సార్ట్ మెథడ్ని నేను కాల్ చేస్తున్నాను. ఓకేనా, సో చూడండి మనకి ఇక్కడ ఈ సార్ట్ మెథడ్ అనేది ఎందులో ఉంది, కలెక్షన్స్లో కదా. సో చూడండి కలెక్షన్స్ డాట్ సార్ట్ మెథడ్. సో ఈ సార్ట్ మెథడ్ ద్వారా మనం ఏం చేస్తున్నాము, ఈ రిఫరెన్స్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో ఆ రిఫరెన్స్ వేరియబుల్ నేను ఈ మెథడ్కి పాస్ చేస్తున్నాను. కలెక్షన్స్ డాట్ సార్ట్ ఆఫ్ AL అని చేశాను. ఇప్పుడు నేను డైరెక్ట్గా సేమ్ అవుట్పుట్ని ప్రింట్ చేసి చూపిస్తాను. system.out.println ఆఫ్ AL. ఓకేనా, సో చూడండి ఇప్పుడు వచ్చేసి రన్ పైన క్లిక్ చేశాను. రన్ పైన క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకు సెకండ్ టైం అవుట్పుట్ చూసుకున్నట్టయితే ఏమైంది, మనకు ఆటోమేటిక్గా మనం ఏవైతే వాల్యూస్ ఇన్సర్ట్ చేసామో ఆ వాల్యూస్ అన్నీ మనకు ఒక ఆర్డర్ వైజ్గా అసెండింగ్ ఆర్డర్లో మనకు సార్ట్ అయిపోయి దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. 23, 56, 67, 89 అనేది. ఓకేనా, సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ కలెక్షన్స్ అనే క్లాస్లో మనకు సార్ట్ అనే మెథడ్ ఉంటుంది. ఈ సార్ట్ అనే మెథడ్ ద్వారా మనము వేరియబుల్స్ని లేదా ఆబ్జెక్ట్స్ని ఒక ఆర్డర్ వైజ్గా సార్టింగ్ చేసేసి దానికి సంబంధించిన అవుట్పుట్ని మనం ప్రింట్ చేయవచ్చు. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ మెథడ్. అండ్ నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చేసి ఏంటంటే మనకు రివర్స్ మెథడ్ అనమాట. సో రివర్స్ మెథడ్ అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, మనం ఏవైనా ఎలిమెంట్స్ని రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఈ రివర్స్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. సో చూడండి ఇక్కడ వచ్చేసి నేను జస్ట్ సింపుల్గా నేమ్ చేంజ్ చేస్తాను, కలెక్షన్స్ డాట్ రివర్స్ ఆఫ్ AL అని చేశాను. ఇప్పుడు ఒకసారి నేను అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు అవుట్పుట్ మనకు చూసుకున్నట్టయితే మనకి ఏముంది, ఫస్ట్ 56, 23, 67, 89 ఉంది కదా. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే 89, 67, 23, 56. సో మనకు రివర్స్లో లాస్ట్ నుంచి ఫస్ట్కి మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనం రివర్స్లో అవుట్పుట్ని ప్రింట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి కలెక్షన్స్ క్లాస్లో ఉన్న రివర్స్ అనే స్టాటిక్ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకు వచ్చేసి సెకండ్ మెథడ్. అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఏంటంటే స్వాప్ మెథడ్. సో స్వాప్ అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, మనం ఏవైనా టూ ఎలిమెంట్స్ని ఇంటర్చేంజ్ చేయాలి, ఎక్స్చేంజ్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ఈ స్వాప్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. ఓకే, సో చూడండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్ వచ్చేసి స్వాప్ ఆఫ్ AL అని ఇచ్చేస్తాను. సో AL అని ఇచ్చేసినట్టయితే మనకు డైరెక్ట్గా స్వాపింగ్ జరగదు. ఎందుకు, మనం ఏ ఎలిమెంట్ని ఎక్స్చేంజ్ చేయాలి అనేది కూడా మనం పాస్ చేయాలి. అంటే మీరు ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఎలిమెంట్ని థర్డ్ ఎలిమెంట్లోకి చేంజ్ చేయాలనుకుంటున్నారా, లేదా సెకండ్ ప్లేస్లో ఉన్న ఎలిమెంట్ని ఫోర్త్ ప్లేస్లోకి చేంజ్ చేయాలనుకుంటున్నారా. సో ఈ విధంగా ఏదో ఒకటి మీరు పాస్ చేయాలి కదా. అంటే ఎక్కడ ఉన్న ఎలిమెంట్ని ఎక్కడికి చేంజ్ చేయాలి అనుకుంటున్నారు అనేది మీరు పాస్ చేయాలి. అప్పుడే మనకు ఆ ఎలిమెంట్స్ అనేది ఎక్స్చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, కలెక్షన్స్ డాట్ స్వాప్ ఆఫ్ AL, 2, 4 అని ఇస్తున్నాను. అంటే నేను 1, 3 అని ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఏంటి, ఇండెక్స్ పొజిషన్ పాస్ చేయాలి కదా. సో 1 అనే ఇండెక్స్ పొజిషన్లో ఉన్న వాల్యూ ప్లస్ 3 అనే ఇండెక్స్ పొజిషన్లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అనేటివి నాకు ఎక్స్చేంజ్ అవ్వాలి అనేది నేను ఇక్కడ పాస్ చేశాను. ఓకే, సో ఇప్పుడు నేను ఒకసారి అవుట్పుట్ చూపిస్తాను. చూడండి అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. సో చూడండి మాకు ఫస్ట్ వాల్యూ ఏది ఉంది, ఫస్ట్ వాల్యూ 56 యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అయ్యాయి. 67 మనకు యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అయ్యాయి. బట్ సెకండ్ వాల్యూ 23 ఉంది, బట్ ఇక్కడ మనకు 89 ప్రింట్ అయింది. ఇక్కడ 89 ఉంది, బట్ మనకి ఇక్కడ వచ్చేసరికి 23 అనేది ప్రింట్ అయింది. ఏమైంది, ఇక్కడ మనకి సెకండ్ అండ్ ఫోర్త్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ 2 and 4 వాల్యూస్ అనేటివి ఎక్స్చేంజ్ అవ్వడం జరిగింది. ఓకేనా, సో ఈ విధంగా మీరు ఏవైనా 2 ఎలిమెంట్స్ని మీరు ఎక్స్చేంజ్ చేయాలి, స్వాప్ చేయాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో కలెక్షన్స్ క్లాస్లో ఉన్న స్వాప్ అనే స్టాటిక్ మెథడ్ మనకు యూజ్ అవుతుంది. ఓకే, సో ఇది వచ్చేసరికి మనకు ఏంటి, థర్డ్ మెథడ్. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఇంకొక 2 మెథడ్స్ ఉన్నాయి. ఆ 2 మెథడ్స్ ఏంటంటే మినిమం మెథడ్ అండ్ మ్యాక్సిమం మెథడ్. సో సింపుల్గా మనకు వచ్చేసి కంప్లీట్గా కలెక్షన్లో ఉన్న మినిమం వాల్యూని లేదా మ్యాక్సిమం వాల్యూని మనం ప్రింట్ చేయాలి అనుకుంటే డైరెక్ట్గా మనం ప్రింట్ చేయవచ్చు. సో ఇప్పుడు అది ఎలా అనేది నేను చూపిస్తాను. ఓకేనా, సో చూడండి system.out.println ఆఫ్ కలెక్షన్స్ డాట్ మిన్ ఆఫ్ AL.
సో నేను ఏం చేస్తున్నాను సింపుల్గా మినిమం మెథడ్ని యూజ్ చేస్తున్నాను. సో మినిమం మెథడ్ యూజ్ చేసినప్పుడు ఆ కలెక్షన్లో ఉన్న కంప్లీట్గా మినిమం వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ మినిమం వాల్యూ అనేది మనకు ప్రింట్ అవుతుంది అనమాట. సో చూడండి ఇప్పుడు వచ్చేసి నేను రన్ పైన క్లిక్ చేశాను, మనకు అవుట్పుట్ కనుక చూసినట్టయితే 23 అనేది ప్రింట్ అయింది. ఎందుకు 56, 23, 67, 89 అన్నింటిలో చిన్న వాల్యూ వచ్చేసి 23 కాబట్టి మనకు 23 అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అయ్యడం జరిగింది. ఓకే, సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మ్యాక్స్ వాల్యూ. సో కలెక్షన్స్ డాట్ మ్యాక్స్ ఆఫ్ ఏఎల్ అని చేస్తాను. ఇప్పుడు ఒకసారి రన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనం అవుట్పుట్ కనుక చూసుకున్నట్టయితే 89 అనేది ప్రింట్ అయింది. ఎందుకంటే మనకు ఆ కలెక్షన్లో ఉన్న హైయెస్ట్ వాల్యూ వచ్చేసి 89 కాబట్టి 89 అనేది మనకు ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కలెక్షన్స్ క్లాస్లో ఉన్న కొన్ని స్టాటిక్ మెథడ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఈరోజు కంప్లీట్ టాపిక్. ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా.